హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్. ఈరోజు వేసే ముగ్గు పెళ్ళిలో వేసే అరుగు ముగ్గు అండి. నిన్నటి వీడియోలో ఒక అరుగు ముగ్గు చూపించానండి. ఇది రెండవ ముగ్గు అండి. ఇందులో చాలా ఉన్నాయండి అరుగు ముగ్గులు. మధ్యలో స్క్వేర్ బాక్స్ మాత్రం అలాగే ఉంటుంది. తర్వాత వేసే డిజైన్స్ ఫ్లవర్స్ అన్నీ వేరువేరుగా ఉంటాయండి. హిందూ సాంప్రదాయంలో పెళ్ళి అరుగు అన్నది చాలా ముఖ్యమైన తంతు అన్నమాట. ఈ తంతుని ఇంటి ఆడపడుచు ఇంకా పెద్దవాళ్ళు, పెద్ద ముత్తైదులు అంటే అమ్మమ్మలు, నానమ్మలు, ఆ వయసు ఉన్న పెద్ద ముత్తైదులు ఈ తంతును చేస్తారన్నమాట. ముందుగా మట్టి ఇటుకలు పెట్టి దానిపైన పుట్టమన్ను వేసి అలుకుతారు. అది ఆరిన తర్వాత పసుపు, కుంకుమ, బియ్యం పిండి వాడి ముగ్గులు వేస్తారు. కొన్ని చోట్ల అయితే దిష్టి తగలకుండా బొగ్గుని దంచి పౌడర్గా వాడి కలర్ కూడా వేస్తారు ఈ ముగ్గులో. అలాగే తంగేడు ఆకు ఉంటుంది కదండి, ఆ తంగేడు ఆకును నీడలో ఆరబెట్టి దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ని కూడా గ్రీన్ కలర్లా వాడతారండి. అది న్యాచురల్ కలర్ కదండి, దాన్ని కూడా వాడి ముగ్గులో రంగు నింపుతారు. పసుపు, కుంకుమ, బియ్యం పిండి, అలాగే ఈ బొగ్గుతో చేసిన నల్ల రంగు, అలాగే తంగేడు ఆకును ఉపయోగించి ఆకులను నీడలో ఆరబెట్టి చేసిన ఆ రంగు గ్రీన్ కలరు, ఇవి వాడి ముగ్గునైతే వేస్తారండి. ఈ అరుగు వేయడానికైతే మంచి ముహూర్తం, మంచి సమయం చూసి వేస్తారు. ఈ అరుగు ముగ్గు వేసిన తర్వాతనే పెళ్లి కూతుర్ని కానీ పెళ్లి కొడుకుని కానీ తయారు చేస్తారండి. తర్వాత కూరలు పట్టడం, కాళ్ళ గోర్లు తీయడం, మైలపొలు తీయడం, ఇంకా ఇలా చాలా తంతులే ఉంటాయండి. ఈ తంతు అనేది అందరికీ ఉండదండి. కొంతమందికి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు అయితే అందరికీ ఉండకపోవచ్చండి. ఇది చేసిన వారికైతే తెలుస్తుందండి. అంటే ఈ సాంప్రదాయం ఉన్న వాళ్ళకైతే ఈ తంతు గురించి బాగా తెలుస్తుందండి. పెళ్లి సాంప్రదాయాల్లో కొన్ని పనులు అనేవి కొందరు తప్పకుండా చేస్తారండి. ఉదాహరణకి ఐరన్ల కుండలు తేవడానికి వరుసైన వాళ్ళు అంటే మామ అల్లుళ్ళు కానీ బావ బామ్మర్దులు కానీ తీసుకొస్తారండి. వేరే వాళ్ళు ఆ పని చేయరాదు. అలాగే కాళ్ళ గోర్లు తీయాలంటే అమ్మాయికి తాత వరుస అయ్యే వాళ్ళు కూర్చోవాలి, అలాగే అబ్బాయికి నానమ్మ వరుస అయ్యే వాళ్ళు కూర్చోవాలండి. ఇలా కొన్ని సాంప్రదాయాలు అంటూ ఉంటాయండి. అవి తప్పనిసరిగా పాటిస్తారు ఈ పెళ్లి సాంప్రదాయంలో. ఇంకా అలానే పెళ్లి మండపానికి పెళ్లి కూతురునైతే మేనమామ అయితే బుట్టలో కూర్చోబెట్టి తీసుకొస్తాడు కదండి, అది ఒక సాంప్రదాయమేనండి. అది మేనమామ మాత్రమే చేసే పని అండి. ఇలా కొన్ని సాంప్రదాయాలు కొందరు చేయాలి అని పద్ధతులు ఉంటాయండి. ఆ పద్ధతులను పాటిస్తూ చేస్తారండి ఈ పెళ్లి సాంప్రదాయంలో. నాకు తెలిసినవి, నేను కొన్ని తెలుసుకున్నవి మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. నాకు కూడా మొత్తం పద్ధతులన్నీ తెలియవండి, నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో మీకేమైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఇంకా మీ ద్వారా తెలుసుకుంటాను. అలాగే ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియోని షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ చూస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ అండి.